ఎక్లాస్పూర్ గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారములు. నాకు ఇన్ని రోజులు ముగ్గురు పిల్లల నిబంధన ఉన్నందున నాకు పోటీ చేయడానికి అర్హత లేకుండే. కాబట్టి ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లల నిబంధన తొలగించినందుకు అవకాశం వచ్చినందుకు ఎక్లాస్పూర్ గ్రామ ప్రజలు, చిన్నలు, పెద్దలు అందరూ నాకు సహకరించి ఇరవంతరావు పటేల్ మీరు పోటీగా ఉండవలసిందే, మీరు ఊరు పెద్ద యజమాని, మీకు అవసరమైన పనులన్నీ మాకు చేసి పెడుతున్నారు, మరి మీరు సర్పంచ్ ఉండుట్లో తప్పేముంది అని అందరూ చిన్న పెద్దలు అందరూ నిర్ణయించుకొని నాకు సర్పంచ్కు పోటీ చేయడానికే వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి నేను ఈ అభిప్రాయం మేరకు ఎక్లాస్పూర్ గ్రామ ప్రజలకు అందరికీ నాకు గెలిపించిన తర్వాత అందరికి అందుబాటులో ఉండి అందరి కోరికలు నెరవేర్చి డ్రైనేజీలు కానీ కరెంటు కానీ ఏదైనా సమస్యలు లేకుండా ఎక్లాస్పూర్ గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటానని మనవి చేస్తున్నాను. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అందరికీ ఎక్లాస్పూర్ ప్రజలకు నా మనవి. నా నాకు ఉంగరం గుర్తు వచ్చినందున అందరూ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. పడేలా నీ చేతికి ఎప్పుడు ఉంగరం ఉంటుంది, నీకు ఉంగరం గుర్తు వచ్చింది, మరి వాళ్ళకి కావాల్సిన కత్తెర గురించి వచ్చిందని అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఉంగరం గుర్తుకే మన ఊరు, ఉంగరం గుర్తుకే. ఎక్లాస్పూర్ గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా యొక్క నమస్కారము. నేను సంజయ్ పటేల్, ఎక్స్ సర్పంచ్. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మా కుటుంబంలో నుంచి మళ్ళా ఇంకొకసారి గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశంతో నేను కాకుండా అన్నయ్య ముందుకొచ్చారు. ఈసారి అన్నయ్యకు భారీ మెజారిటీతో ఎక్లాస్పూర్ గ్రామ ప్రజలు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మా కుటుంబంలో అందరము ఎప్పటికీ గ్రామ ప్రజలకు, ఎక్లాస్పూర్ ప్రజలకు అభివృద్ధి అందరం కుటుంబం అందరూ సహకారం చేసి అందరూ నడిపించాము కూడా. ఇప్పుడు కూడా ముందు అలాగే సాగిస్తామని కోరుతూ అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో మా కుటుంబ సభ్యులను ఎన్నుకుంటే ఎప్పటికీ మేము ఎక్లాస్పూర్ గ్రామానికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. ఉంగరం గుర్తుకే ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు. గట్టిగా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మా గ్రామ పెద్దలు, చిన్నలు, శంకర్ పటేల్ కానీ, గంగు పటేల్ కానీ, మధుకర్, భూమయ్య అందరూ గ్రామ పేరున అందరూ మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. ఎక్లాస్పూర్ గ్రామ ప్రజలకు, పెద్దలకు మరియు చిన్నలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ మాలి పటేల్ అనే వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్నది. ఈ వ్యవస్థ నుంచి ఇంతకుముందు సంజయ్ పటేల్ గారు సర్పంచ్గా చేసిండ్రు.
ఆయన పదవి కాలంలో గ్రామాన్ని చాలా అభివృద్ధిపరంగా నడిచింది. మళ్ళీ ఒక పీరియడ్ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు వేరే వాళ్ళు సర్పంచ్ చేసింది. తర్వాత మళ్ళీ అప్పుడు ముగ్గురు పిల్లల నిబంధన ఉండే కాబట్టి హిరవంతరావు పటేల్ గారిని ఎన్నుకోవడం జరగలేదు. ఇప్పుడు ఆ నిబంధన పోయింది కాబట్టి హిరవంత్ పటేల్ గారిని మళ్ళీ సర్పంచ్గా ఎన్నుకొని గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా నిర్ణయించడం జరుగుతుంది. ఏకగ్రీవం లేకపోయినా ఆయనే కావాలని మంచి చిన్న పంచాయతీ అయినా పెద్ద పంచాయతీ అయినా వాళ్ళు పదవిలో ఉన్నా లేకపోయినా వచ్చి ఇన్నే మేము పరిష్కారం చేసుకోవడం జరుగుతున్నది, ఏ పోలీస్ స్టేషన్ పోకుండా. మరి మా పరిధి దాటినప్పుడు ఏదన్నా ఉంటే శంకర్ పటేల్ గారిని చెప్పడము, ఆయన పోలీసు వాళ్ళని చెప్పడము, సమస్యలు ఇక్కడిని సర్దుమనిపోవడం ఇంతవరకు జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి కూడా అలాంటివే జరుగుతాయి. అందుకని హిరవంత్ పటేల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయనకు ఈ ఎన్నికలలో ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి ఈ ఉంగరం గుర్తుకు అందరూ ఓటేసి హిరవంత్ పటేల్ గారిని గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలని కోరడం జరిగింది.